భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్స్కు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రెన్యువల్ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని కొమరం భీం చౌక్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వరకు కూడా వెళ్లి ధర్నా నిర్వహించారు. 2012 నుండి ప్రభుత్వ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రెగ్యులర్ నియామకాలతో సంబంధం లేకుండా తమకు ఉద్యోగ భద్రత కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. కళాశాలలో మొత్తం 1654 మంది గత 10 నుండి 12 సంవత్సరాలుగా అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నాము. ఇప్పటికీ మాకు ఈ జూలై నెల మాత్రమే రెన్యువల్ వచ్చింది. ఆగస్ట్ 1 నుండి ఇంకా మాకు ఈ సంవత్సరము రెన్యువల్ చేయబడలేదు. మనకు మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు 42,000తో పాటు మనకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది మన ప్రజాప్రభుత్వము కాబట్టి మనల్ని ఉద్యోగ భద్రత కల్పిస్తారు రేవంత్ రెడ్డి గారని మనకు సార్ పైన నమ్మకం ఉంది. ఇది ప్రజాప్రభుత్వము. మేము రేవంత్ రెడ్డి అన్నని ఒకటే కోరుకుంటున్నాం. అన్న మీరు చెప్పారు చాలాసార్లు, మీరు నన్ను అడగండి, మీ కోరిక ఏదైనా నేను తీరుస్తా అని చెప్పారు. కాబట్టి అన్న మేము చాలా 1654 మంది ప్రతి సంవత్సరం మాకు 6 నుండి 7 నెలల వరకు మాత్రమే జీతాలు తీసుకుంటున్నాము. మేము చాలా ఇప్పుడు రెగ్యులర్ జీతాలు నింపుతున్నారు. కాబట్టి మా 1654 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కాబట్టి మమ్మల్ని మీరే కాపాడాలన్నా, మాకు వేరే దారి లేదు. మా 1654 మందిలో 80% చాలామంది ఏజ్ బారయ్యారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో.